నువ్వు విలువైన వాడివిగా తెలుసుకోవడానికి 10 మార్గాలు ఉన్నాయి. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. సారీ ఫర్ బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయినా, సారీ ఫర్ నా వాయిస్ కూడా క్లియర్గా లేదు. ఐఎమ్ వెరీ సారీ. ఓకే, వీడియోలోకి వెళ్దాం. మనల్ని మనం ఎలా గుర్తుంచుకోవాలి అనేది ఒక 10 మార్గాలు ఉన్నాయి. అవి ఏమిటంటే, మొదటిగా ఆలస్యంగా ఆహ్వానిస్తే, ఎవరైనా మనల్ని ఫంక్షన్స్ కానీ వాటికి ఆలస్యంగా ఆహ్వానిస్తే మాత్రం తిరస్కరించండి. అలా మనం వెళ్ళకూడదు. ఎందుకంటే ఇది నిన్ను నువ్వు గొప్పవాడిగా మార్చుకోవాలనుకుంటే అదే నిదర్శనం. ఆహ్వానించకపోతే, అంటే మన ఫంక్షన్స్ కానీ ఏదైనా వాటికి ఎవరైనా మనల్ని పిలవకపోతే, పిలవని ఇంటికి కూడా మనం వెళ్ళొద్దు. మర్చిపోతే, అంటే మనని స్నేహితులు కానీ ఇంకా మన రిలేటివ్స్ కానీ ఎవరైనా సరే మనల్ని వారు మర్చిపోతే వారిని మనం మర్చిపోవాలి తప్ప వారిని మనం వెతుక్కుంటూ వెళ్ళకూడదు. అలాగే ఉపయోగిస్తే, అంటే మనల్ని తరచూ వాడుకుంటూ ఉంటారు, దృఢమైన హద్దులు పెట్టుకో అనమాట. ఎవరైనా మనల్ని యూటిలైజ్ చేసుకున్న వాళ్ళని మనం దూరంగా ఉండటమే మంచిది. ఇంకొకటి, నిన్ను నువ్వు ఎవరైతే పట్టించుకోరో వాళ్ళని నువ్వు కూడా పట్టించుకోకపోతేనే మంచిది. వెళ్ళి కలవటం మానేయి అనమాట. మోసం చేస్తే క్షమించి ముందుకు సాగు. అలాగే మనల్ని గౌరవించకపోతే వాళ్ళకి దూరంగానే ఉండు. అలాగే నిన్ను ఎవరైతే అవమానిస్తారో వాళ్ళకి నీ విజయంతో వారికి గొప్ప సమాధానం ఇవ్వు. ఇంకొకటి, మనల్ని గౌరవించకపోతే గౌరవంగా దూరంగా వెళ్ళిపోవటమే మంచిది. అలా మనల్ని మనమే దూరం చేసుకోవాలి. నిన్ను ఎవరైనా తక్కువగా చూస్తే వాళ్ళని నీ ఫలితం చూపించు.